ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాను. క్రైస్తవుడు అంటే అందరికీ శ్రమలు ఉంటాయి, కామన్. కానీ అందరికీ ఉన్న శ్రమలు వేరు, నాకున్న శ్రమలు వేరు. నేను ఒక మారుమూల ప్రాంతంలో యేసు ప్రభుని నమ్ముకొని ఒక సువార్థికుడిగా నా సొంత ఊర్లోనే నేను 2016 నుంచి 2025 మార్చి వరకు మా సొంత ఊర్లోనే సేవ చేస్తూ సువార్త పరిచర్య చేస్తూ అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. మా ఊరు జనాలు నాకు మొదట్లో అయితే అందరూ సపోర్ట్గా ఉన్నారు. ఎప్పుడైతే నేను వాక్యం ప్రకారం జీవిస్తున్నానో, దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానో, అప్పుడప్పుడు మెల్లమెల్లగా అందరికీ శత్రువు అయిపోయాను. మా బంధువులకి, మా ఇంటి వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి. ఒకసారి ఏం జరిగిందంటే, మా ఊర్లో రామాలయం టెంపుల్కి ప్రతి ఇంట్లో ప్రతి తెల్లకాయకి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలన్నారు. నాకు 2019లో మ్యారేజ్ అయింది. నాకు 2 ఆడపిల్లలు, నేను నా భార్య, నలుగురు కలిపి 40,000 డబ్బులు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు. అది తాండా చట్టం చేశారనమాట. పెద్దలు ఏం చేస్తే అదే చేయాలి. నేనైతే ఇవ్వను. బైబిల్లో కొన్ని వచనాలు చూపించి విగ్రహారాధన చేయకూడదు, ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం, కొత్త నిబంధనలు కొన్ని వచనాలు చూపించినా వాళ్ళు లెక్క చేయలేదు. అందరూ ఇచ్చారు, నువ్వు మాత్రం ఎందుకు ఇవ్వవు, నువ్వేం తోపుగాడివా అని కొంతమంది ప్రశ్నించారు. లేదు, ఇవ్వకూడదు, అది నాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు అని చెప్పిన. చాలా ఇది చేశారు. ఆ టైంలో నేనైతే వెనక్కి తిరగలేదు. ఒకే పట్టు, నేనైతే ఇవ్వను అంటే వాళ్ళు ఊర్లో నుంచి బహిష్కరిద్దాం, వెలివేద్దామని చాలామంది లేచారు నా మీద. నేనైతే ఒకే మాట మీద ఉన్నాను. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు శ్రమ. ఊర్లో అందరికీ శత్రువు అయిపోయాను. ఊర్లో చాలామంది సపోర్ట్గా ఉంటారు, సగం మంది సపోర్ట్గా ఉంటారు, సగం మంది నాకు నెగిటివ్గా ఉంటారు. ఈ విషయం మీద నేను నిలబడడంతో అందరికీ, చాలామందికి, ఎక్కువ మందికి శత్రువులు అయిపోయానని నేను అనుకుంటున్నాను. అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది శ్రమలు. ఆ ఊరిలో ఉన్న శ్రమను బట్టి అనేక ఇబ్బంది నుంచి నా సొంత ఊరు నుంచి విడిచిపెట్టి వినుకొండలోకి షిఫ్ట్ అయ్యాను రీసెంట్గా నా ఫ్యామిలీతో. నా కొరకు ప్రార్థన చేయండి. రోజు నా విషయం మీకు అప్డేట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్. ఆమెన్.